నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్. ఎండీ ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్, సుఖీభవ ఆయుర్వేద హాస్పిటల్స్. మీ ప్రశ్న మా సమాధానం అనే కార్యక్రమానికి స్వాగతం. దీనిలో మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తూ ఉంటాను. ఇప్పుడు కళ్యాణ్ విజయవాడ నుంచి మనకొక ప్రశ్న, ఆయన యొక్క సమస్యను చెప్తున్నారు. సార్, నాకు చాలా రోజుల నుంచి మోషన్ అనేది గట్టిపడుతూ ఉంటుంది. మరియు గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది. కాబట్టి నాకు పైల్స్ అనే ఏమన్నా అనుమానంగా ఉన్నది అని అంటున్నారు. చాలామంది మోషన్ హార్డ్ రావడము, గ్యాస్ ట్రబుల్‌కు పైల్స్ కారణం అని భావిస్తుంటారు. కానీ కాదండి. మన యొక్క జఠరాగ్ని అంటే డైజెషన్ యొక్క కెపాసిటీ తగ్గిపోయి, సరియైన డైజెషన్ కాకుండా ఉండడం వల్ల మోషన్ హార్డ్ అయిపోయి గ్యాస్ ట్రబుల్ వచ్చేసి, ఆ రెండిటి వల్ల మనకు పైల్స్ క్రానిక్‌గా చానా రోజుల నుంచి ఇబ్బంది పడితే మనకు పైల్స్ సమస్య వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి మలద్వారం వచ్చే సమస్యలకు మూల కారణము మన యొక్క డైజెస్ట్ సిస్టమ్ యొక్క అంటే జఠరాగ్ని సరిగా లేకపోవడం. వీటి వల్ల మనకు ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ మరియు కాన్‌స్టిపేషన్ డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి. వాటిని మనము గుర్తించి మూలం నుంచి ఈ కాన్‌స్టిపేషన్ రాకుండా ఇనిషియల్ స్టేజ్‌లో ఆయుర్వేదిక మందులు వాడుకుంటూ, తర్వాత మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు, చలువ పదార్థాలు ఉండేటట్టు చూసుకుంటూ మనకు ఈ కాన్‌స్టిపేషన్ తగ్గిపోతుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌లో స్పైసీ ఫుడ్స్ తగ్గియడం, గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి మరియు చింతపండు, అధికంగా నాన్ వెజ్, నిద్ర సరిగా ఉంచుకోవడం, అంటే రాత్రిపూట ఎర్లీ బెడ్ లాంటి ఈ చేంజెస్ చేసుకుంటే మనకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కాన్‌స్టిపేషన్ నుంచి విముక్తి కలుగుతుందండి. వీటి నుంచి విముక్తి అయితే ఆటోమేటిక్‌గా మలద్వార వచ్చే సమస్యలు కూడా విముక్తి కలుగుతాయి. కానీ చాలా మందిలో అనుకున్నట్టు పైల్స్ సమస్య వచ్చి సర్జరీ చేయించుకుంటే నాకు కాన్‌స్టిపేషన్ తగ్గుతుంది అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేను చెప్పినటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మరియు కరెక్ట్‌గా ఆయుర్వేదిక్ చికిత్స తీసుకుంటే మీకు శాశ్వత పరిష్కారం వస్తుందండి. థాంక్ యూ.